నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రాష్ట్రంలో అయితే వర్షాల వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆ ఇబ్బందులు పడుతున్న తరుణంలో అయితే అధికార పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి ఎలాంటి సహకారాలు కావాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో ఏదైతే కొంతమంది ఉన్నారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసలు ప్రభుత్వం ఏం చేయట్లేదు, ప్రజల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అయితే ట్వీట్ల రూపంలో, మెసేజ్ల రూపంలో అయితే మనం చూస్తాం సోషల్ మీడియాలో. మరి ఏం జరుగుతుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు చూస్తుంటే రాష్ట్రమేమో వర్షాల వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. అయితే దీనికి ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళు ప్రజలకి ఏం ఇబ్బందులు వస్తున్నాయి, అసలు వాళ్ళకి ఎలాంటి ఇప్పుడు అందజేయాలని చెప్పేసి వాళ్ళు ప్రజల మధ్యలోకి వచ్చి వాళ్ళతో అడుగుతున్న తరుణంలో కానీ కొంతమంది మాత్రం ప్రభుత్వాన్ని కావాలని అంటే వాళ్ళకు చెడ్డ పేరు తీసుకురావాలని ట్వీట్ల రూపంలో అసలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రజల్ని పట్టించుకోవట్లేదు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చట్లేదు అని చెప్పేసి అయితే కొన్ని ట్వీట్లు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇంత వాళ్ళు మాత్రం వచ్చి ప్రజలకు ఏం చేయట్లేదు, ఇంత జరుగుతుంటే ప్రజలు కష్టాలలో ఉంటే ఆదుకోవాల్సింది ఇలాంటి ట్వీట్లు పెడుతుంటే దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? కొంతమంది ఎందుకులే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతకంటే బుద్ధిమాలిగా తక్కువ వాళ్ళు ఎవరో ఉండరు. ఎందుకంటే సరే ప్రకృతి ప్రకోపాన్ని ఎవరో మానవులు మనం అరికట్టలేం, కానీ దానివల్ల జరిగేటువంటి నష్టాన్ని నివారించే కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయాలి. ఈ రోజున వర్షాలు అంటే ఆంధ్రప్రదేశ్కి ఏమవుతుందంటే అంత 900 కిలోమీటర్ల ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం ఉన్నా ఒక వంతుకు మంచిగా ఉంటుంది, ఒక వంతుకు ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇబ్బందులు ఏంటంటే పైన కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రలో వచ్చేటువంటి అధిక వర్షాలు కురిసినాయి, ఆ వరద నీరు అంతా కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ మీదుగా సముద్రంలో కలవాలి. అంటే నీటి వ్యవస్థ సరైనటువంటి వ్యవస్థ లేనప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు చేసుకోవాలి వ్యవస్థ. అంటే ఈరోజు మనం ఏమో గోడ కట్టేసి ఆఫ్ చేయలేం. అయితే ఇప్పుడు విజయవాడ పరిస్థితి చూస్తుంటే బుడమేరు పొంగి మొత్తం కింద చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న రాత్రి 1 గంటకు కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కలెక్టరేట్లోనే ఉండైన అక్కడ సహాయ కార్యక్రమాలు అంతా దగ్గరుండి అబ్జర్వ్ చేయడం, అధికారులందరూ అలర్ట్ చేయడం, ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి వెనకాల నుంచి మొత్తం టీమ్స్ని అందరినీ అలర్ట్ చేయడం, వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం. అంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఈ నష్టపోతున్నారో లేకపోతే ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ ప్రజలని రక్షించాలి, సహాయ కార్యక్రమాలు కొనసాగించాలనేటువంటి కార్యక్రమంలో ఆളുన్నారు. అదే సందర్భంలో సాధారణంగా ఈ వరదలో వర్షాలు వచ్చి మునిగిపోయినప్పుడు ఇమ్మీడియట్గా అవసరాలు ఏంటి, చుట్టూ నీరు ఉంటుంది, తాగడానికి నీళ్ళు ఉండవు, వాళ్ళకి మంచినీరు అందించాలి. అదే సందర్భంలో ఆహారం అందించాలి. చంటి పిల్లలు ఉంటారు, వాళ్ళకి పాలు అవి అందించాలి. ముందు అక్కడి నుంచి వాళ్ళని సేవ్ చేయాలి. అంటే ప్రాణ నష్టం జరగకుండా ముందు చేయాలి, అది ప్రభుత్వ బాధ్యత. ఆ తర్వాత నష్ట నివారణ చర్యలు ఏదైనా చేయొచ్చు. అదే సందర్భంలో ఈ రోజున చంద్రబాబు గారు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడిగారు, దాని ఏమంటారు ఆ బోట్స్ కావాలని, ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన బోట్స్ కావాలంటే ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం స్పందించింది, ఈరోజు బోట్స్ పంపించింది. నేను అంటుంది ప్రభుత్వ పరంగా ఏం చేయాలో ఆ కార్యక్రమాలు వారు చేసుకుంటూ వెళ్తున్నారు. దానికి ఇది రాజకీయాలు చేసేటువంటి సందర్భం కాదు. అక్కడ ఇబ్బందులు పడుతున్న ప్రజల్లో తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళంతా ప్రజలు. వాళ్ళ రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి సహాయంగా చేయాలి, సహాయంగా ఉండాలి. ఇంకా రాజకీయాలు ఆలోచించకూడదు. ఆ టైంలో కూడా ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది, లేకపోతేనేమో వీళ్ళకి సహాయం అందించట్లేదు, ఎలర్ట్ అవ్వట్లేదు అనేటువంటి బురద జల్లే కార్యక్రమాలు, నిందలేసే కార్యక్రమాలు చేయడం మాత్రం అది క్షమించరానిది. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మా జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా మా అధినేతలు పిలుపునిచ్చారు. అదేవిధంగా బీజేపీ నాయకులు కూడా ఎక్కడికెక్కడ మీరు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి, మీకు వీలంతగా ఆ ప్రజలను సహాయం చేసేటువంటి కార్యక్రమంలో ఉండండి, అక్కడ కార్యక్రమాలు చేస్తున్నట్టు అధికారులకు అండగా నిలబడండి అనేటువంటి కార్యక్రమాలు చెప్తే నేను అటు నుంచి అన్ని చోట్ల ఆహార పంపిణీ, ప్యాకింగ్ అని, వాటర్ ప్యాకెట్స్ అని అన్ని చేయడంలో కార్యకర్తలు నిమగ్నమై ఉన్నారు. ఆ పిలుపు ఇవ్వడం కానీ లేకపోతే మీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ అలా ఎలర్ట్ చేయడం ఎప్పుడన్నా ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి? ఈరోజు కొత్తగా చెప్పుకోవడం కాదు. సరే కరోనా టైంలో అధికారులు ఉన్నారు, ఎక్కడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు చూడండి ఎలక్షన్స్ వచ్చినప్పుడు గడపకి అంటే తిరిగారు. మరి కరోనా టైంలో ఒకటి కనపడలేదు, వాళ్ళు ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ లేకపోతే కార్యకర్తలు ఒకటి కనపడలా. బయటకు వచ్చి ఎవరన్నా పాపం ఇళ్లలో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు కదా, వాళ్ళు తిన్నారా ఉన్నారా కూడా చూసే కార్యక్రమాలు చేయలే. అప్పుడు కూడా చావుకి భయపడకుండా ఈ కార్యకర్తలను చేసుకొచ్చారు. జనసేన పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చేసుకొచ్చారు, వాళ్ళ తప్ప. మరి ఈ రోజున గత 5 సంవత్సరాల్లో సరే నేనేమంటున్నానంటే నీటి సంఘాలుండి
నీటి సంఘాలు ఉంటే ఎక్కడికెక్కడ గ్రామాల్లో వాళ్ళ సంఘాలు ఏర్పడి గుర్రపు డెక్క అన్నం ఉంటే అవన్నీ క్లీన్ చేసుకోవడం, కాలువలు క్లీన్ చేసుకోవడం అన్ని కార్యక్రమం చేస్తారు. గత 5 సంవత్సరాలు నీటి సంఘాలు ఏమైపోయినాయో తెలియదు. సొసైటీ ఎలక్షన్స్ పెట్ల సొసైటీ ఎలక్షన్స్ కి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ వాళ్ళకి భజన బృందాలు ఉంటారు, వాళ్ళందరికీ చైర్మన్ల కింద డైరెక్టర్ల కింద వేసేసుకున్నారు. వాళ్ళకి ఏం తెలుసు వ్యవసాయం గురించి అంటే దాన్ని కూడా రాజకీయ వ్యవస్థ చేసేసారు సొసైటీలని కూడా. ఈ రోజున ఏమవుతుందంటే గత 5 సంవత్సరాలు ఆ కార్యక్రమాలు చేయకపోవడం వలన మంచి కార్యక్రమాలు చేయకపోవడం వలన ఈ రోజు పైనుంచి వచ్చే వరద నీరు కావచ్చు, వర్షాలు అధికం కావచ్చు, నీరు ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికెక్కడ గుర్రపు డెక్క కాలువలు క్లీన్ చేసుకుంటాం లేదు. ఇప్పుడు దాన్ని అది నీరు వెళ్ళే ప్రాంతం దానికి అడ్డు లేకుండా వెళ్తేనే సముద్రంలోకి వెళ్తుంది. ఆ అడ్డుకట్ట వేయకపోతే, ఆ అడ్డుకట్టలు పడిపోతే అది ఎక్కడికి వెళ్తుంది? నీరు ఊళ్ళో. ఇప్పుడు ఈరోజు అదే జరుగుతుంది. ఆ పాపం ఎవరిది? గత పాలకులది. అంటే వారు తప్పు చేసింది వారు. మేము గత 5 సంవత్సరాలు నీటి సంఘాలు పెట్టలేదే, సొసైటీకి కూడా ఎలక్షన్స్ పెట్టలేదే, ఎక్కడెక్కడ కాలంలో పూడికి తీతలు తీయలేదే, గుర్రపుడక్క తీయలేదే, ఈ రోజు దాని ప్రభావం వల్ల ఇలా వచ్చింది అనేది మానేసి అక్కడ ఎక్కడో రిటైనింగ్ వాళ్ళు కట్టాడంట, ఆ కట్టిన వల్ల లక్షలాది మంది ప్రజలు ఇంకా బతికారట, లేకపోతే బట్టి మునిగిపోయేవారని వాళ్ళకి చేసుకోవడం, ఒక ట్వీట్స్ పెట్టుకోవడం, ఒక విధంగా రాక్షసానందం అంటారు దీన్ని. మీరు కూడా రాజకీయాలు ఆలోచించకుండా ఈరోజు వచ్చి ప్రజలకు సాయం చేస్తే ఎవ్వరు కూడా రాజకీయాలు మాట్లాడే పరిస్థితి అయితే సరి. ఎంత ఇబ్బందులు పడుతున్నారు, పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ముసలివాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఊళ్ళు మునిగినాయి అక్కడ. ఈ వయసులో 74 సంవత్సరాల వయసులో ఆయన ఆ బోట్లో వెళ్ళి ఎక్కడికెక్కడ ప్రజలని కలుసుకుంటాం, వాళ్ళకి ఏం కావాలో ఏర్పాట్లు చేయడం, అధికారులు ఎక్కడెక్కడ ఆదేశాలు ఇవ్వడం ఎవరైనా చేస్తారు భారతదేశంలో ముఖ్యమంత్రి. ఈరోజు చంద్రబాబు అంత కష్టపడుతున్నాడు ఆయన. చూస్తున్నాం, ఈరోజు టీవీలో కూడా చూస్తున్నారు కదా, స్వయంగా వెళ్తాం, ఎక్కడెక్కడ అడగడం, 3 పూట్ల వీళ్ళకి అందించవలసిన ఆహార పదార్థాలన్నీ అందించాలని చెప్పేసి అధికారులను ఎలక్ట్ చేయడం, దానికి తగ్గ ఏర్పాట్లు వెనకాల నుంచి చేయడం. ఒకరి మా జనసేన పార్టీ తరపున మేము ఎక్కడికెక్కడ వాళ్ళకి ఆహారం సంబంధించినటువంటి ప్యాకింగ్లు చేయడం, అన్నీ చేయడం, లేకపోతే దాతలు ఇచ్చేయటం అన్నీ అంటే ఒక విధమైన సహాయ సహకారంలో మునిగిపోయి ఉన్నారు. నేను అంటుంది ఒకటే, మనకి దురదృష్టకరం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. భారతదేశంలో ఎక్కడ ఉండదు. ఎప్పుడు రాజకీయాలు చేయాలో, ఎప్పుడు రాజకీయాలు చేయకూడదు వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసిందలో ఒకటే, వాళ్ళ ప్రజలు సుఖశాంతులతో ఉండకూడదు, ప్రజలు ఇబ్బందులతో ఉండాలి, అదే వాళ్ళకి ఆనందం. మీకు సామెత చూసారా, కాకి పుండు ఎద్దు పుండు కాకి రుచి అంటారు. ఎద్దు పుండు పడిందని బాధపడుతూ ఉంటుంది, కాకి దాన్ని పీక్కు తింటూ ఉంటుంది. అటువంటి కాకులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు. ఇప్పటికైనా నేను అంటుంది, మీరు ఎప్పుడు రాజకీయాలు చేయాలి అప్పుడు రాజకీయాలు చేయండి, సమంజసం. కానీ ఈ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు రాజకీయాలు చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఇప్పటికైనా కనీసం బుద్ధి తెచ్చుకోవడం మాత్రమే చెప్పగలం. సార్, అంటే ఇప్పటి వరకు అంటే మన రాష్ట్రంలో ఇట్లాంటివి జరిగినప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ప్రజల గురించి ఇంత ఆలోచిస్తున్నారు, వాళ్ళకి కావాల్సినవి చేస్తున్నారు. అయితే ఇట్లనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని కొన్ని సహాయం అడిగారు. అంటే పడవలే కాకపోయినా ఇంకా అంటే అక్కడ నుంచి ఇంకేమన్నా మనకి సహాయ సహకారాలు అందే అవకాశం ఉందంటారా? మరి అంటే సరే, ఇమీడియట్ గా చేసే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఇమీడియట్ గా ప్రజలను రక్షించాలి, ప్రాణ నష్టం జరగకూడదు. దానికి ఇక్కడ మన బోట్లు కొన్ని కావాల్సి వస్తాయి. దాని ఎన్డీఆర్ఎఫ్ బృందాల దగ్గర ఉంటాయి కేంద్రంలో. నేను ఇమీడియట్ గా రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ రోజు మార్నింగ్ వాళ్ళు పంపించారు. అంటే ఇప్పుడు ఎక్కడికెక్కడ చిక్కుకుపోయి ఉంటారో వరద ప్రాంతం, కొంచెం లంక గ్రామాలు ఉంటాయి, అక్కడికి మామూలు పడవలతో వెళ్ళాలంటే కష్టం, మన పడవలు కావాలి. అందుకని అక్కడికి వెళ్ళి వాళ్ళని రక్షించాలి. ముందు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏదో మన సహాయక బృందాలు ఉంటాయో వాళ్ళ ఇచ్చేటువంటి గొడవస్ అంటారా, సమ్ రిలీఫ్ సెంటర్స్, ఆ రిలీఫ్ సెంటర్ దగ్గర వాళ్ళకి చేర్చాలి. వాళ్ళకి అక్కడ మిగతా భోజన కార్యక్రమాల్లో వాళ్ళు మనుషులు బతకాలిగా. ఆ తర్వాత అంటారా ఖచ్చితంగా కేంద్రం నుంచి సహాయక బృందాలు కొన్ని వస్తాయి. ఆ తర్వాత ఏమో ఇక్కడ ఉన్నటువంటి ఎంతవరకు జరిగింది, వరద నష్టం ఎంత జరిగింది అనేటువంటి అధికారులు అంచనా వేస్తారు. దానికి తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక నెంబర్ చెప్తుంది ఇంత నష్టం జరిగిందని, దానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తుంది. ఇమీడియట్ గా ఇప్పుడు జరుగుతున్న నష్టం గురించి ఆల్రెడీ ప్రధానమంత్రి మోదీ గారు చంద్రబాబు గారితో మాట్లాడారు కూడా. నేను అంటుంది, కేంద్రం రాష్ట్రం కలిసికట్టుగా ప్రయాణం చేస్తే ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చారంటే ఉదాహరణ. ఖచ్చితంగా ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా జరిగే కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి, ప్రజలు రక్షిస్తారు. కూటమి ప్రభుత్వం ప్రతి వాళ్ళకి అండగా నిలబడుతుంది, ఏమీ కంగారు పడకలా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.